నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన నిప్పు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1991 ఫిబ్రవరిలో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. దిస్ ఈజ్ టూ మచ్. సరస్వతి మేడం గొంతు ఆ విశాలమైన క్లాస్ రూములోనే గ్యాలరీ పై మెట్టు మీద ఖంగుమని మోగి ప్రతిధ్వనించింది. ఆమె ఎదురుగా నిలబడ్డ నాగరాజు తల సిగ్నల్ రెక్కలా వాలి ఉంది. వాడి మొహం పడమటకు వాలుతున్న సూర్యబింబంలా ఉంది. చొక్కా బొత్తాలు పెట్టుకోకుండా కేర్లెస్గా వదిలిపెట్టిన ఛాతీ తాలూకు పొగచూరిన ఎముకల గూడు సముద్ర కెరటంలా ఎగిరెగిరి పడుతోంది. ముందున్న డెస్క్ చివరి అంచు దగ్గర కోపంతో అవమానంతో వణుకుతున్న వాడి చేతి వేళ్ల మధ్య నిర్భయంగా నిర్లక్ష్యంగా కాలుతూనే ఉంది గోల్డ్ ఫ్లేక్ సిగరెట్. లోపల డెస్క్లో తెరిచి ఉంచిన సెక్స్ పుస్తకంలో నుంచి నగ్న సుందరి అస్తవ్యస్తంగా పడుకుని నవ్వుతూనే ఉంది. పరువుగా కోపంగా నిట్టూరుస్తూ అంది మేడం. చదువు అంటేను క్లాస్ రూమ్ అంటేను ఇంత నిర్లక్ష్యం అన్నమాట నీకు. ఎప్పుడో నెలకోసారి క్లాసుకు రావటం, ఆ వచ్చిన రోజున ఇలా క్లాసులో సిగరెట్ తాగుతూ చెత్త పుస్తకాలు చదవటం ఓ పెద్ద హీరోయిజం అనుకుంటున్నావన్నమాట. ఇట్ ఈజ్ రియల్లీ షేమ్ ఆన్ యువర్ పార్ట్. సిగ్గుపడాలయ్యా, సిగ్గుపడాలి. ఆగి వాడి మొహంలోకి చూస్తూ కోపం కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించి సాధ్యం కాక దృష్టిని క్లాసు వైపు తిప్పింది మేడం. నిశ్శబ్దం. దరిదాపు 60 జీవాలు పీల్చుకున్న గాలిని వదలటానికి కూడా ధైర్యం చాలక ఉగ్గబట్టి ఉక్కిరిబిక్కిరవుతూ నిశ్శబ్దంగా వింటున్నాయి. పండిత బ్రహ్మేశ్వర శాస్త్రి గారి పేరు చెప్తేనే ఊళ్ళో ఎంతటి పెద్ద మనిషి అయినా లేచి సవినయంగా తల వంచి నమస్కరిస్తాడు. అటువంటి మహా పండితుడి కొడుకు హవ్వ పండిత పుత్ర తెలుసుగా. ఆర్ంట్ యూ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మిస్టర్? అసహ్యం ధ్వనిస్తోంది ఆమె గొంతులో. మళ్ళీ నిశ్శబ్దం. భయం గొలిపే నిశ్శబ్దం. గాలి సైతం ఏదో కీడును శంకించిన దానిలా స్తంభించి వింటోంది. మీ అక్కయ్య జ్యోతి పేరు చెప్తే ఇప్పటికీ కాలేజీ స్టాఫ్ యావత్తు గర్వంతో తాలెత్తుతారు. షీ వాజ్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అంటూ. అంత బ్రిలియంట్ స్టూడెంట్ ఆమె. ఈ కాలేజీకి స్టేట్ లెవెల్లో పేరు తెచ్చిపెట్టింది జ్యోతి. ఆమె తమ్ముడివా నువ్వు? అన్బిలీవబుల్. ఈ పాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయవలసిన వాడివి. ఇంత చక్కగా చదువు వెలగబెడుతూ ఇంకా ఇంటర్లోనే ఉన్నావు. వాడి మొహంలోకి సూటిగా తీవ్రంగా చూస్తూ మాట్లాడుతోంది మేడం. నాగరాజు మొహం ఎరుపులో నుంచి నలుపులోకి మారుతోంది. కళ్ళల్లో ఎర్ర జీరలు కదులుతున్నాయి. తల మరింత వాలింది. ఈ హీరోయిజం ఇమేజ్ అనేది ఉంది చూశావు, ఇది శాశ్వతం కాదు మిస్టర్. నిన్ను ఈరోజు హీరోగా పొగిడిన నోళ్లే ఓ రోజున నిన్ను చూసి నవ్వే రోజు వస్తుంది. వేకప్ ఇమ్మీడియట్లీ. ఈ చెత్త పనులు కాదు హీరోయిజం అంటే. ఎవరూ చెయ్యలేని గొప్ప పని చేసి చూపించు, అది హీరోయిజం అంటే. అండర్స్టాండ్? ఇక ముందు ఇలా మాత్రం బిహేవ్ చేయొద్దు. నో లాంగర్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ విల్ బి టాలరేటెడ్, మైండ్ ఇట్. విసురుగా వెనుతిరిగి టకటక కిందకు నడిచి నో మోర్ క్లాస్ టుడే అని బయటకు నడిచింది సరస్వతి మేడం. ఆవిడ క్లాస్ రూమ్ దాటగానే 60 మంది ఒక్కసారిగా నిశ్వసించిన గాలి చదువుల తల్లి వేడి నెట్టూర్పులా అని ధ్వనించింది. మరో నిమిషానికి ఒక్కొక్కరే నిశ్శబ్దంగా నెమ్మదిగా లేచి బయటకు నడుస్తున్నారు. నాగరాజు అలాగే ఎగిసిపడుతున్న గుండెలతో మండుతున్న కళ్లతో తల వంచుకుని నిలబడి ఉన్నాడు. ఎవ్వరూ అతగాడి దగ్గరకు రాలేదు. వాడిని హీరో అంటూ పొగిడే సత్యబాబు గాని, వాడితో షికార్లకి సినిమాలకు రాసుకు పూసుకు తిరగాలని ఉబలాట పడే పంకజవల్లి గాని ఎవ్వరూ. ఎగసి పడుతున్న గుండెలతో పాటే గిట్టకరిచిన పళ్ళ కిందన దవడ ఎముక కూడా కదులుతోంది. చివరంటా కాలిన సిగరెట్టు నిప్పు వేళ్లకు తగిలి చుర్రుమనటంతో ఉలిక్కిపడి నాగరాజు నెమ్మదిగా తాళెత్తి చుట్టూ చూశాడు. క్లాస్ అంతా ఖాళీగా ఉంది. బరువుగా అంగలు వేస్తూ బయటకు నడిచాడు నాగరాజు. కోపంతోనూ అవమానంతోనూ మనిషి తూలిపోతున్నాడు. చెట్ల దగ్గర, వరండాలో, సైకిల్ స్టాండ్ దగ్గర, వాలీబాల్ గ్రౌండ్లో అంతా స్టూడెంట్లే తననే చూస్తున్నారు. కొందరు నవ్వుకుంటున్నట్లుగా కూడా ఉంది. ఇన్నాళ్ళు తను సంపాదించుకున్న హీరో ఇమేజ్ ఈ రోజుతో. ఆవేశంతో ఊగిపోతూ గేటు దాటిన నాగరాజు ఎదురుగా ఉన్న కిళ్ళి కొట్టు దగ్గరకొచ్చాడు. వస్తూనే 2 సోడా బుడ్లు అందుకుని చంకల్లో ఇరికించుకుని మరొక 4 బుడ్లు పట్టుకుని ఏ అంటూ అరుస్తూ కాలేజీ ఆవరణలోకి పరిగెత్తి
ఒక్కొక్క బుడ్డే పైకి గాల్లోకి ఎగరేస్తూ దానిని మరొక బుడ్డితో కొట్టి పగలగొడుతూ పెద్దగా రణకేకలు పెడుతూ చుట్టూ వీరావేశంతో చూశాడు. కొన్ని వందల మంది స్టూడెంట్లు, కొందరు లెక్చరర్లు, కొందరు కాలేజీ ఆఫీసు స్టాఫ్ బొమ్మల్లా కళ్ళార్పకుండా భయం భయంగా వాడిని చూస్తున్నారు. అందరినీ కలయి చూసి ఒక్కరూ తన జోలికి రావటానికి సాహసించలేకపోయేసరికి గర్వంగా ఓసారి తాళెగరేసి మోటార్ సైకిల్ ఎక్కి బయటకు తీసుకుపోయాడు. ఈవేళ అన్నయ్య అదోలా ఉన్నాడు. బాగా ఆవేశంగానూ ఆందోళనగానూ కూడా ఉన్నాడు. కాలేజీలో ఏమన్నా గొడవ జరిగిందేమిటి అమ్మడు? కాలేజీ నుంచి అప్పుడే ఇంటికొచ్చిన చిన్న కూతురు పద్మని ఆదుర్దాగా ప్రశ్నించారు శాస్త్రి గారు. ఆ, వీడి ఘనకార్యాలు మరీ మితిమీరిపోతున్నాయి. అందరూ వీడికి భయపడి ఊరుకుంటారా ఏమిటి? చేతిలోని పుస్తకాలను విసురుగా బల్ల మీద పెట్టి విసవిస వంటింట్లోకి నడిచింది పద్మ. శాస్త్రి గారిలో కంగారు ఎక్కువైంది. ఏమైందే, చెప్పకుండా అలా పోతావేం తల్లి అన్నారు. ఓ గ్లాసుడు మంచినీళ్లు గడగడ తాగి కొంగుతో మూతి తుడుచుకుంటూ వెళ్ళిన విసురులోనే బయటకొస్తూ, సరస్వతి మేడం ఈవేళ వీడిని చెప్పుతో కొట్టినట్టు మందలించారట. కాలేజీ అంతా చెప్పుకుంటున్నారు. వీడి సంగతి ఇవ్వగానే నాకు మట్టుకు చచ్చేంత సిగ్గేసింది వీడి చెల్లెలైనందుకు. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విషయం పూర్తిగా అర్థం కాని శాస్త్రి గారికి కంగారు బాధ ఎక్కువై గొంతు పూడుకుపోయింది. సంగతి వివరంగా చెప్పమన్నట్లు అభ్యర్థిస్తున్నట్లు చూశారు కూతురి వైపు. ఎప్పుడూ క్లాసుకే సరిగ్గా తగలడని వెధవ ఈవేళ సరస్వతి మేడం క్లాసులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా సిగరెట్టు ఎదురుగా గభాలను తెరుచుకున్న తలుపుల వెనక ఉన్న అన్నగారిని చూసి కొయ్యవారిపోయి భయంగా అప్రయత్నంగా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా నాన్న అంది. చెల్లెల వైపు తీవ్రంగా చూస్తూ గది బయటకు అడుగుపెట్టాడు నాగరాజు. కొడుకు చూపులు గమనించిన శాస్త్రి గారు త్వరపడి వాడికి ఆ పిల్లకి మధ్యకొచ్చి జీవరహితమైన నవ్వుతూ, అది కాదరా, ఊరికే ఏం జరిగిందో చెప్తోంది అంతే అంటున్నారు కానీ వాడు ఆయన్ని పక్కకు నెట్టి విసురుగా ముందుకొచ్చి, లేననుకుని వాగుతున్నావుటే దేభ్యం ఉండా అంటూ ఆమె జుట్టు అందుకుని వంగదీసి 2 పిడుగుద్దులు గుద్దాడు. ఇంకెప్పుడన్నా నా గురించి వాగావంటే చెయ్యో కాలో విరిచేసి కుంటి ముండని చేసి ఇంట్లో పడేస్తాను జాగ్రత్త అంటూ ఇంకా కోపం చల్లారక ఆమె కళ్ళజోడును లాగి నేలకేసి కొట్టి, నీకు ఇదే శాస్తి గుడ్డిముండా అని విసవిస బయటకు నడిచాడు. మరొక నిమిషానికి మోటార్ సైకిల్ స్టార్ట్ అయింది. పద్మ ఉన్న పాటన కూలబడి 2 చేతుల్లోనే ముఖం దాచుకుని బావురుమంది. శాస్త్రి గారు స్థాణువులా నిలబడిపోయారు. కూతుర్ని ఓదార్చే శక్తి కూడా నశించిపోయింది. కొడుకులో రోజురోజుకి వస్తున్న మార్పులకి, చెడు ప్రవర్తనకి మనసు కకావికలమైపోయి నీళ్లువెళ్ళ బాధతో వణికిపోతున్నారు. అలాగే కుర్చీలో కూలబడి తల వెనక్కు వాల్చారు. యాంత్రికంగా చూస్తున్న చూపులో ఎదురుగా గోడ మీదున్న ఫోటో కనపడింది. 13 ఏళ్ల క్రితం ఫోటో అది. ఆ ఫోటోలో తమ్ముడి భుజం మీదగా ఆప్యాయంగా చెయ్యి చుట్టి నవ్వుతూ చూస్తున్న జ్యోతి, అక్క భారాన్ని మోస్తున్నవాడిలా చిరాగ్గా కోపంగా చూస్తున్న నాగరాజు, కొంచెం ఎడంగా భయం భయంగా పద్మ. జ్యోతి నిజంగా ఈ ఇంటి జ్యోతి. మనింట్లో ఒక్కగానొక్క మగ కుర్రాడు కదా నాన్న, తల్లి లేని కుర్ర వెధవ, వాడి గారం చల్లకపోతే ఎలా అనే జ్యోతి. పెళ్లికి ముందు ఒప్పుకున్న ప్రకారం మోటార్ సైకిల్ తెస్తేనే కాపురానికి తీసుకువెళ్తానంటూ భర్త ఇక్కడ పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే చిరుద్యోగం చేసి కష్టపడి పోగు చేసిన డబ్బుని తమ్ముడు సరదా పడ్డాడని వాడికి మోటార్ సైకిల్ కొనటానికి ఖర్చు చేసి, పోనీలే నాన్న, నేను మరొక 2 సంవత్సరాల ఆలస్యంగా కాపురానికి వెళ్తాను అంతే కదా అని తేలిగ్గా నవ్వేసిన జ్యోతి. శాస్త్రి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన దృష్టి పక్క ఫోటో మీదకు మళ్ళింది. అందులో తన కుటుంబం మొత్తం ఉంది. తను, భార్య, జ్యోతి, పద్మ, వాడు. ఆయన చూపు భార్య మీద నిలిచిపోయింది. మహాలక్ష్మి, పిచ్చిది, కొడుకంటే ఎంత ప్రేమని దానికి. ఓ అర్ధరాత్రి వాడు నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచి కూర్చుని ఏడుపు మొదలుపెట్టి ఎంత ఓదార్చినా వినక తిక్క కొద్దీ కాఫీ కావాలని పేచీ పెడితే 102 జ్వరంతో ఉండి కూడా నిద్రపోతున్న ఆడపిల్లల్ని లేపకుండా తనే స్వయంగా కాఫీ పెడదామని వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి నిలవలేక తూలి దాని మీద పడిపోయి, బాబు జాగ్రత్త అండి అంటూ తనకు అప్పగింతలు చెప్తూ తలుపుకొచ్చిన జ్ఞాపకాలు
శాస్త్రి గారి కంటి రెప్పలు దాటి వస్తున్న కన్నీటిని ఆపలేకపోయాయి. తను మాత్రం వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటూ వస్తున్నాడని. అప్రయత్నంగా ఆయన దృష్టి ఫోటోల పక్కనే ఉన్న సన్మాన పత్రం మీద పడి ఆయన పెదవుల మీద చిన్న నవ్వు కదిలింది. విచిత్రాతి విచిత్రమైన సన్మాన పత్రం అది. తనకు అనేక సన్మానాలు జరిగాయి. వాటిలో సన్మాన పత్రాలు సమర్పించబడ్డాయి. అవన్నీ గోడల మీద ప్రదర్శించుకోలేదు, తను అటకెక్కించేశాడు. అయితే ఇది గోడ మీద ప్రదర్శిస్తున్నాడు. తనకు సన్మానమే జరగకుండా, తను అసలు ఆ సభకే వెళ్లకుండా సమర్పించబడిన సన్మాన పత్రం అది. ఏదో చిలిపి కోరిక కోరి ఆ కోరిక తీర్చటానికి తను ఆలస్యం చేశాడని అలిగి తన కొడుకు తనను గదిలో పెట్టి గొళ్ళెం పెట్టేసి సన్మాన సభకు వెళ్ళనివ్వకుండా చేస్తే సమయం మించిపోతుందంటూ కంగారు పడుతూ సన్మాన సంఘం వాళ్ళు తన ఇంటికొచ్చి వరండాలో కూర్చుని ఆదుర్ద పడుతూ ఉంటే తనకు విపరీతమైన తలనొప్పిగా ఉన్న కారణంగా సభకు రాలేనని కూతురి ద్వారా వాళ్లకు కబురు పెడితే నిరాశ చెంది అహంకారం కొద్దీ తను తప్పించుకుంటున్నాడని అపోహపడ్డ సన్మాన సంఘం వాళ్ళు తనని మెత్తగా పొగడ్తల రూపంలో వ్యంగ్యంగా చీవాట్లు పెడుతూ రచించి మర్నాడు తనకు అతి వినయంగా అందించిన సన్మాన పత్రం అది. ఆ రోజు సభను యథావిధిగా జరిపి అందులో ఈ పత్రాన్ని చదివి దీని కాపీలను కూడా ఊరంతా పంచిపెట్టారు. అయితే తను గది దాటి బయటకు రానందుకు కొడుకు కళ్లల్లో మెరిసిన గర్వం తనను ముగ్ధుణ్ణి చేసి ఈ అవమానాన్ని మరిపింపచేసింది. అయినా అనేక మంది సాహితీ ప్రియులను బాధ పెట్టినందుకు నిష్కృతిగా ఈ సన్మాన పత్రాన్ని తాను గోడ మీద ప్రదర్శిస్తున్నాడు ఆ రోజు నుంచి. పద్మ అన్నగారు పలకరిస్తే పరవశించిపోతుంది. వాడి ముఖం మీద ఏమాత్రం ప్రసన్నత కనిపించినా అన్నయ్య అంటూ వాడిని అంటుకు తిరుగుతుంది. అలా ఇంట్లో ఎవ్వరూ వాడిని నొప్పించకుండా అతి ప్రేమగా మసులుతూ వస్తున్నారే. కానీ వాడు ఇలా ఇంట్లో వాళ్ళకే కాదు, ఊళ్ళో వాళ్ళకు కూడా పెద్ద తలనొప్పిగా తయారైపోతున్నాడు. అనేకసార్లు పోలీసు రికార్డుల్లో కూడా ఎక్కాడు. వాడి కారణంగా తను అనేకసార్లు బూతులు తిట్టించుకున్నాడు. చివరికి ఊరంతా తమ కుటుంబాన్ని వెలివేయరు కదా. దేవుడా, ఏమిటి శిక్ష మాకు? పైకప్పునే తదేకంగా రెప్పలు వాల్చకుండా చూస్తున్న నాగరాజు కళ్ళు ఎర్రటి మాంసం ముద్దల్లా ఉన్నాయి. గొంతు దిగుతున్న బ్రాంది మండుతున్న గుండెల్ని మరింత కాలుస్తోంది. చేతిలోని సిగరెట్ క్రమేపీ ఆహుతవుతోంది. ఎదురుగా 4 కళ్ళు వాడినే చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఆజ్ఞ కోసం ఎదురుచూపుంది. ఆ గదిలో చీకటి ఉంది. ఆ 3 గుండెల్లో మరింత చీకటుంది. దొంగలండిముండా అని ఆగి ఓ గొక్క ఆజ్యాన్ని తన గుండెలకు చేర్చి వగర్చాడు నాగరాజు. అవును అన్నాయి ఎదురుగా ఉన్న నోళ్లు. చంపేస్తాను దాన్ని. అట్లాగే, తప్పకుండా. 2 తలలు ఊగాయి. 2 నిమిషాలు నిశ్శబ్దం. నాగరాజు వేళ్ల మధ్య కాలిపోయిన సిగరెట్ను తీసేసి మరొకటి వెలిగించి పెడుతూ అతి నెమ్మదిగా అంది ఓ శాల్తి. దాన్నేం చేయమంటావో చెప్పు బాసు అని. చంపేయాలి. నేల తన్ని అమాంతం లేచి విసవిస అటు ఇటు నడుస్తూ నన్ను చూస్తేనే కాలేజీ స్టూడెంట్లు అందరూ గడగడలాడిపోతారే, లెక్చరర్లందరూ ప్రిన్సిపాల్తో సహా వణికి చేస్తారే, అలాంటిది నన్ను ఓ ఆడ లెక్చరర్ అవమానిస్తుందా? ఏమిటో ఆ టైంలో నా కాళ్ళు చేతులు కట్టేసినట్లయి ఏమీ తోచక తలంచుకుని నిలబడిపోయాను. అదే ఇప్పుడైతేనా ఎవ్వరు చెయ్యలేని పని చేసి చూపించమని ఛాలెంజ్ చేసింది కదూ, చేసి చూపిస్తాను. పళ్ళు పటపటలాడాయి. మర్డరే అయితే ఆ ఛాన్స్ నాకు వదిలే బాసు. కాలేజీ గేటు దాటగానే దాన్ని ఖతం చేసి పారేస్తా. ఒకటో తల చెప్పింది. ఆ తర్వాత మనకేమన్నా అవుతుందేమోనన్న భయం కూడా అక్కర్లేదు నీకు. మా బావ ఎంపీ కదా, మనల్ని ఢిల్లీలో దాచేసి కేసు కొట్టేసేదాకా అక్కడే హ్యాపీగా గడపమంటాడు అంది రెండో తల. నాగరాజు తల కసిగా ఊగింది. దాన్ని అలా ఇలా చంపకూడదురా. ఎవ్వరూ చెయ్యలేని గొప్ప పని చెయ్యాలిగా మరి. అందుకని కొత్త రకంగా కొత్త చోట్లోనే చంపేద్దాం. ఎదురుగా ఉన్న ముఖాల్లో కొత్త ఉత్సాహం. జేబులో నుంచి ఓ నాటు పిస్టల్ తీశాడు నాగరాజు. దాన్ని ప్రేమగా చూసి అలవోకగా నవ్వి, ఇది మా ప్రియతమ అక్కగారి ప్రజెంటేషన్. ఆవిడివ్వలేదు, మనమే పుచ్చుకున్నాం అంటూ చిన్నగా మొదలుపెట్టి గట్టిగా నవ్వేసి, విర్రిమొండ, రాత్రి అర్ధరాత్రి వరకు నన్ను కూర్చోబెట్టి నీతి బోధలు చేసింది. తెల్లవారేసరికి దాని మెడ ఖాళీ. అది నిద్రలోకి జారాక
దాని మెళ్ళ నుంచి కొట్టేసిన మంగళసూత్రం ఓల్డ్ సిటీ యాకూబ్ మియా చేతిలోకి, ఈ ముద్దుల పిస్టల్ మన చేతిలోకి. ఇకపోతే ఈ పిస్టల్తో దాన్ని చంపుతాం అనుకుంటున్నారు కదూ మీరు? పొరపాటు. ఆ టైప్ ఆఫ్ మర్డర్ చాలామందే చేశారు. ఇది కేవలం కొందరిని బెదిరించటానికి అన్నాడు నాగరాజు. శ్రోతలు చెవులు రిక్కించి వింటున్నారు. సస్పెన్స్ భరించలేకపోతున్నారు. నాగరాజు పచారులు చేస్తున్నాడు. శ్రోతలు ఊపిరి బిగబట్టి వాణ్ణే చూస్తున్నారు. నాగరాజు నడక ఆపి ఒక్కసారిగా అరిచినట్లు అన్నాడు, మనం దాన్ని క్లాస్ రూములో పాఠం చెప్తూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగా సజీవ దహనం చేసి చంపుదాం. అదిరిపడ్డారు శ్రోతలిద్దరూ. ఎస్, ఎవ్వరూ చెయ్యలేని పని నాగరాజు చేయగలిగిన ఘనకార్యం అని మళ్ళీ పాచార్లు చేసి ఆగి కుర్చీలో కూర్చున్నాడు. ఈ ఘనకార్యంలో మీ ఇద్దరు డ్యూటీని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఈ పిస్టల్ పట్టుకొని ఓ గుమ్మం ద్వారా క్లాసులోకి ప్రవేశించి అందరికీ పిస్టల్ చూపించి బెదిరిస్తూ ఎవ్వరూ కదలొద్దని హెచ్చరిస్తావు. వీడు నాతో పాటే మరొక గుమ్మం ద్వారా పెట్రోల్ డబ్బాలతోనూ యాసిడ్ సీసాలతోనూ లోపలికి వస్తాడు. మనం ఎంత సాహసానికి దిగుతామో ఊహించని సరస్వతి మళ్ళీ మందలింపులు ప్రారంభించి గెటౌట్ అంటుంది. నేను వీడు అమాంతం దాని మీదకు ఉరికి పెట్రోలు యాసిడ్ దాని మీద గుమ్మరించి అగ్గిపొల్ల గీసి దాని మీద వేసి అది చావు కేకలు పెడుతూ కాలి బూడిదైపోతూ ఉంటే నేను కసి తీరా పగలబడి నవ్వుతూ అంటూ విరగబడి నవ్వుతూ స్నేహితులను కూడా ఉత్సాహపరిచేసరికి వాళ్ళు కూడా చెయ్యబోయే ఘనకార్యాన్ని తలుచుకొని పగలబడి నవ్వుతూ 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 ఉండంగా గభాలను తెరుచుకున్నాయి తలుపులు. ఆ తలుపుల వెనక గుమ్మానికి అడ్డంగా నిలువెత్తున నిల్చున్న వ్యక్తిని చూసి కంగు తిన్నారు. ఆ వ్యక్తి కళ్ళు చీకట్లో విస్ఫులింగాల్లో మెరుస్తున్నాయి. గిట్ట కరుచుకొని ఉన్న ఆ వ్యక్తి దవడలు అదురుతున్నాయి. మనిషి నిలువున పట్టరాని కోపంతో వణికిపోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శాస్త్రి గారు. నానా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అరిచాడు నాగరాజు. శాస్త్రి గారి సమాధానం మాటలతో చెప్పలేదు. ఒళ్ళు తెలియని ఆవేశంతో గుమ్మం పక్కనే ఉన్న యాసిడ్ బాటిల్స్ను వాళ్ళున్న గది లోపల నేల మీదకు విసిరి పగలగొట్టారు. డబ్బాలోని పెట్రోల్ను గది లోపలికి ఉంచి తలుపుల మీద కూడా పోశారు. అదిరిపడ్డ నాగరాజు వాడి స్నేహితులు కంగారుగా ఏమిటి మీరు చేస్తున్నది అని అంటూ ఉండగానే అగ్గిపొల్ల గీసి లోపలికి విసిరి తలుపులు లాగి గొళ్ళెం పెట్టారు. రెప్పపాటులో మంటలు ఉవ్వెత్తున లేచాయి. లోపలున్న ముగ్గురు భయంతో గంతులేస్తూ అరుస్తున్నారు. వెనక్కు జరిగారు శాస్త్రి గారు. యాంత్రికంగా వెనకడుగులు వేస్తూ దూరంగా జరిగి తులసి మొక్క పక్కనే పద్మాసనం వేసుకుని కూర్చుని కంపిస్తున్న శరీరాన్ని, చెంచలిస్తున్న మనసుని అదుపులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ మూడో కన్ను తెరిచిన విశ్వేశ్వరుడిలా ప్రజ్వలించిపోతూ కళ్ళు నిగిడ్చి మంటల్ని చూస్తున్నారు. ఎదురుగా 25 సంవత్సరాల క్రితం పెరట్లో ఉన్న 100 గజాల స్థలంలో స్వయంగా నిర్మించుకున్న పర్ణశాల ఈనాడు అది దగ్ధమైపోతోంది. అందులో తను అనేక గ్రంథాలు రాశాడు. అనేక మంది విద్యార్థులకు వేదం నేర్పాడు. ఎందరో పండితులకు విడిదిగా వినియోగించాడు. ఈనాడు అది అపవిత్రమైపోయింది. లోపల నుంచి బయటపడే మార్గం లేక, పొగలో ఉక్కిరిబిక్కిరైపోతూ, మంటల వేడికి తాళలేక, ఉన్న ఒంటి గుమ్మం గుండా బయటపడే అవకాశం లేక భయంకరంగా కేకలు పెడుతున్నారు ముగ్గురు. బూతులు తిడుతున్నాడు నాగరాజు, బెదిరిస్తున్నాడు. శాస్త్రి గారిలో చలనం లేదు. మంటలు ఆప్యాయంగా కౌగలించుకోవటానికి ముగ్గురికి దగ్గరవుతున్నాయి. లోపల గోల, ఏడుపు స్వరంతో అరుపులు. శాస్త్రి గారిలో చలనం లేదు. పర్ణశాల లోపల ఉన్న చెక్క సామాను, పుస్తకాలు కూడా అంటుకున్నాయి. ఉవ్వెత్తున లేస్తున్న మంటలు పైకప్పును అందుకోవాలని ఉబలాట పడుతున్నాయి. లోపల ఏడుపులు, కడుపు చించుకునే అరుపులు. శాస్త్రి గారిలో చలనం లేదు. పైకప్పు అంటుకుంది. నాలుకలు చాస్తూ మంటలు పాకుతున్నాయి. దగ్గరై చుట్టుముట్టిన మంటల్ని చూస్తూనే నాగరాజు భయంతో కంపించిపోయాడు. వెంటనే నాభి దగ్గర ప్రారంభమై గొంతు గుండా వచ్చింది ఆర్తనాదం. నాన్న, నాది తప్పే నాన్న, ఇంకెప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించను నాన్న. సరస్వతి మేడం కాళ్ళు పట్టుకుంటాను నాన్న, నన్ను రక్షించు నాన్న, మంటల్లో కాలిపోతున్నాను నాన్న. శాస్త్రి గారి మనసు క్షణకాలం చెలించింది. అంతలోనే అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎప్పుడో నేను చస్తే నా తలకు నిప్పు పెట్టేవాడివి నువ్వే, నన్ను పున్నామ నరకం నుంచి తప్పించేవాడివి నువ్వొక్కడివే అనే సంకుచిత మనస్తత్వంతో ఇన్నేళ్లుగా నీ దుర్మార్గాన్ని సహిస్తూ వచ్చానురా. కానీ ఈనాడు నా చేతులతోనే నీకు నిప్పు పెట్టే దౌర్భాగ్యాన్ని నాకు కలిగించావురా.
అంటూ దుఃఖానికి లొంగారు. పర్ణశాల పైకప్పు పూర్తిగా అంటుకుంది. చూస్తూ ఉండగానే కుప్పకూలిపోయింది. లోపల ముగ్గురు ఆఖరిసారిగా భయంకరంగా అరిచారు. మరొక 2 నిమిషాలకు అంతా నిశ్శబ్దం. కాలిపోయిన పర్ణశాలలో ఎన్నో గ్రంథాలు మసైపోయి, ఎన్నో సన్మాన పత్రాలు నుగ్గైపోయి, 3 శవాలు బొగ్గైపోయి, పర్ణశాలను మొండిగోడలుగా మిగిల్చి మంటలు శాంతిస్తూ ఉండగా తాను చేసిన పనిని మనసా వాచా సమర్థించుకుంటూ నిశ్చలంగా నిబ్బరంగా స్వగతంగా పలికారు. సమాజానికి సరస్వతికి నిప్పు పెట్టే ఓ దుర్మార్గుడికి సొంత కొడుకుని సమాజానికి ఓ సుగంధ పుష్పంలా సమర్పించలేని నా పాండిత్యానికి నిప్పు పెట్టడమే నా కర్తవ్యం. మంటలతో పాటే ఆయన గుండెలు చల్లబడుతున్నాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.